దక్షిణ తెలంగాణ తెరలు కావద్దు, దక్షిణ తెలంగాణ రేవుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు వారు రూపకల్పన చేశారు. దాంట్లో ఒక 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మిగిలిపోయినటువంటి నీటితోని ఒక 45 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు గోదావరి నీళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణాలో మనకు కంపెన్సేటరీగా ఇచ్చేటువంటి ఆ నీళ్లతోని మొత్తం 90 టీఎంసీలు కలుపుకొని రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును రూపకల్పన చేసి మొత్తం మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, కొంత ఖమ్మం ప్రాంతాన్ని వారు సస్యశ్యామలం చేయాలనే ఒక ప్రయత్నం చేశారు. 32,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సుమారుగా ఒక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక 80-85% నిధులను ఖర్చు చేసిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్టు కేటాయించినటువంటి 45 టీఎంసీల గోదావరి నీళ్ళ కంపెన్సేటరీ వాటర్ దీన్ని వదులుకునేందుకు మన ప్రభుత్వం సిద్ధపడ్డది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డిని పడావు పెడతారా, పచ్చబడ్డ ఈ నేలను మళ్ళీ బీడుపడేస్తారా అని చెప్పేసి గర్జించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలు రచ్చకెక్కినాయి.